నేను ఈరోజు పేపర్కి సంబంధించి హెడ్డింగ్స్ అన్నీ కూడా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి చర్చ గురించే ప్రధానంగా హెడ్డింగ్స్ అయితే వచ్చినాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అసెంబ్లీలో అటు ప్రతిపక్ష పాత్ర అధికార పక్ష పాత్ర కూడా ఒకటే పార్టీకి సంబంధించినటువంటి అదే కూటమికి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు మాట్లాడదాం అనేది చూడొచ్చు. అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక కొత్త పందాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుస్తుంది అనుకోవాలి. వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళే అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఇలాంటి హామీ ఇచ్చారు కదా, దీన్ని ఎలా నెరవేరుస్తారు అని చెప్పే విధానం కూడా చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో మీరు ఎలా ఇస్తారు, దానికి పాసిబిలిటీస్ ఏంటి, దీని మీద కొంత ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఉన్న నిజమేంత, దాంట్లో మీరు చేయాల్సింది ఏంటి, దీని మీద అంతే అలా ఒక్కొక్కటి క్లారిటీ వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటూ వాళ్ళే ఆన్సరించుకుంటూ చాలా హుందాగా ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అడుగుతుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ అనేక మంది ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా గతంలో ఎప్పుడూ విననటువంటి చూడనటువంటి మాటలు కానీ సన్నివేశాలు కానీ మనం అసెంబ్లీలో చూస్తున్నాం. రీసెంట్గా నిన్న ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం మనం చూడొచ్చు. ఎమర్జెన్సీను మించిన అరాచకం వైసీపీ పాలనలో జరిగింది. అంటే ఎమర్జెన్సీ అంటే మనకు తెలుసు, ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ అనేది ఒక ఎవరు ఊహించలేనటువంటి విధంగా అప్పట్లో ఎన్నో మర్డర్లు మానభంగాలు ఇష్టం వచ్చినట్టుగా పెట్టిగిపోయారు ఆ ఎమర్జెన్సీ టైంలో. దాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. మళ్ళీ భారతదేశం కోలుకోవడానికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ దాన్ని గుర్తు చేసుకుంటున్నామంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏంటనేది ఆలోచించుకోవచ్చు. అదే తరహాలో ఈసారి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఆయన ముఖ్యమంత్రి నేతృత్వంలో వైసీపీ అరాచకం సృష్టించింది. దీనికి వాళ్లే పైగా ఇక్కడ ఏం జరగలేదు, మళ్ళీ ఇప్పుడే ఎక్కువ అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్లో మా ఎమ్మెల్యేలని మా వాళ్ళు చాలామందిని చంపేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయటం ఏంటి, ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంటి, 5 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు, దాదాపు 1500 మందికి పైగా హత్యకి మూల కారణమైనటువంటి వ్యక్తులు వైసీపీ వాళ్ళు, కొన్ని వేల ఎకరాలు భూమి దోపిడీకి కారణమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, వీళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు ఆయన ఏదో దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయటం ఏంటి అని చెప్పి అక్కడ చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డారు, పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవస్థ పైనే దాడులు చేశారు, నేరస్తుడి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఈ 5 ఏళ్లలో చూసాం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. శాసనసభలో ధ్వజమెత్తిన చంద్రబాబు నాయుడు గారు జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. ఒక్కొక్క శాఖపై, ఒక్కొక్క ప్రాజెక్టుపై, ఒక్కొక్క దానిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటే నివ్వెరపోయేటువంటి నిజాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడే గతంలో చంద్రబాబు గారిని చాలా అగ్రెసివ్గా చూసాం, కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రాని మనం తీసుకోవడం అనేది చాలా హుందాగా నడిపించాలి. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకునే పరిస్థితి ఈసారి వచ్చింది. ఇంకొకసారి కనుక ఈ 5 ఏళ్ళు కనుక వాళ్ళకి వెళ్ళుంటే ఆంధ్రప్రదేశ్ని అసలు మనం ఏమీ ఊహించుకోవడానికి కూడా పనికొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, అభివృద్ధి గురించి ఒక పక్క మాట్లాడుకుంటూనే ఒక పక్క ఆ అభివృద్ధిలో వాళ్ళు అసలు ఆ శాఖలో ఏమేమి చేశారని బయటకు తీస్తుంటే, ఒక్కొక్క శ్వేతపత్రం దాని మీద రిలీజ్ చేస్తుంటే అసలు చాలామంది అసలు అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులని బెదిరించి డబ్బులు ఎర చూపి ఇంకొకటి చూపించి ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళతో కూడా ఇష్టం వచ్చినట్టు పనులన్నీ కూడా ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందని చెప్పి చెప్తున్నారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు అప్పుడు గుర్తులేదా జగన్ అని చెప్పేసి చాలా గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా దొంగతనం చేశాడనే అభియోగంతో వైసీపీ నేతలు పోలీసుల వేధింపుల కారణంగా నంద్యాలలో అబ్దుల్ సలాం అనే తన కుటుంబంతో కలిసి రైలు పట్టాల మీద బలవత్మరణానికి అంటే సూసైడ్ చేసుకున్నట్టు చెప్తున్నారు ఆయన. అంటే పోలీసులు ఆ విషయం మనం కూడా చాలాసార్లు టీవీలో కూడా చాలా ఎక్కువ వైరల్ అయింది, సోషల్ మీడియాలో. కానీ
నాకు దొంగతనం నా మీద దొంగతనం కేసు పెట్టారు, నేను చెయ్యని దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను పోలీసులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, నాకు ఇలా నేను అంటే ఈ దొంగతనం అనే నా మీద నిందతో నేను ఉండలేను అని చెప్పి కుటుంబంతో సహా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఎన్నో సందర్భాలు అలాంటివి. డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, డోర్ డెలివరీ ఒక వైసీపీ అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన సందర్భాలు, తన అక్కని ఏడిపిస్తున్నారు ఏంటి అని చెప్తే తనను కూడా పెట్రోల్ కూడిసి తగలబెట్టేసినటువంటి సందర్భాలని, ఇలాంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఆయన ఇంటి చుట్టుపక్కల అంతా కూడా బాగు చేయడం కోసం కొన్ని గుడిసెల్ని తీసేస్తే ఇదేంటి సార్ అని అడిగితే అతన్ని ఎన్నెన్నకు ఒకటి కాదు ఊరికి ఒక మటర్లు చెరుపుకుంటా వెళ్ళిపోయారు. దొరికినోడిని దోచుకోవటం, అడ్డొస్తే లేపేయటం, ఇవే పనులుగా చేసినటువంటి వైసీపీ పాలనని నిన్న కంప్లీట్గా శ్వేతపత్రం రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఢిల్లీ వేదికగా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి చాలా క్లారిటీతో శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ నిజంగా చంద్రబాబు నాయుడు గారిది.